14వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. నాలుగో అధ్యాయం 14వ వచనాన్ని పదమూడు నుంచి 17 వరకు మార్చి చదువుకున్నాం. 13 నుంచి 17 వరకు మార్క్స్ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15, 16, 17 ఉన్నాయి చదువుకున్నాం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణంకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించిన రండిని చెప్పుకున్న వాళ్ళ సంబంధించడం మీకు తెలియదు. మీ జీవం ఏర్పాటిది. కొంతసేపు కనపడి అందులో మాయమైపోవాలి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఇండి అది ఇది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ పనులందరూ అతిశయపడుతున్నారు. ఇది అతిశయమంతే చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుక దేవుని సాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపిస్తూ వచ్చిన దానికి వందనాలు ప్రభా. యొక్క పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో చేరి ఆరాధించుటకు, స్తుతించుటకు, కనపరచుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. తండ్రి చదవన్న వాక్యం దీవించండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని సహాయపడతామని అడుగుతున్నాం. అతి స్వార్థ 10:20 ప్రకారం, లూకా స్వార్థ 12:12 ప్రకారం మీరే తోడు నడిపించి కృప చూపి మాతో మాట్లాడి ఆరాధన కావాల్సిన వర్తమానం దయచేయమని రాగలను బట్టి వందనాలు రావాల్సిన త్వరగా వచ్చినట్లో నీ కృప దయచేయండి. దేవవందనాలు తెలుసు సమస్తం చేతికి అప్పచెప్తాం. నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్టు వాడుకుని కృప చూపమని ఈ ఆవిడంత మహిమతో నింపమని యేసయ్య వందనాలు స్తోత్రాలు తెలుసు యేసు ప్రభునామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి యాకోబు ఈ పత్రికలో రాస్తూ 14వ వచనంలో అంటాడు, మీ జీవము ఏ పాటిది అంటాడు. కనుక మన జీవము ఏ పాటిది అంటే మన జీవము దానికి కింద జవాబు ఇచ్చినాడు. మన జీవం ఏ పాటిది అంటే మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అంటారు. మనమంతా ఆవిరి వంటి వారు. మనం ఎలాంటి వారు అంటే ఆవిరి వంటి వారు. ఆవిరి అంటే మనకు తెలుసు. మనం అన్నం వండేటప్పుడు కానీ లేదా ఒక ఆవిరి పైన ఆ మూత తీసినప్పుడు ఆవిరి వస్తుంది అలాగ పైకి. అది అలా వస్తుంది, ఎక్కువగా వస్తుంది, తక్కువగా వస్తుంది, కానీ 1 నిమిషంలో ఉంటుంది, అది కనపడదు. కనుక మన జీవము ఏ పాటిది అని చెప్తూ మన జీవము ఆవిరి వంటిది అని చెప్తూ వచ్చినాం. కాబట్టి మన జీవానికి ఎంత తక్కువ విలువ ఉందో అనేది మనం గ్రహించాలి. మన జీవము చాలా స్వల్పమైనది, అల్పమైనది. కాబట్టి ఆ జీవాన్ని అయితే దేవుడు అలాంటి జీవాన్ని మనల్ని కోరుకుంటూ వచ్చారు. మనం ఏ పాటి వారం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. మీ జీవము ఏ పాటిది. కానీ చాలాసార్లు మనం అతిశయపడుతుంటాం, మనం గర్వపడుతుంటాము, మనం హెచ్చింపుగా ఉంటాం. కానీ లోకంలో మానవుడు ఈ మాట ఎరిగింటే అలా జరగదు, అలా అనలేడు. కాబట్టి మన జీవాన్ని గురించి, ఆయన ఆత్మ గురించి, ఆయన ప్రాణం గురించి ఏనాడు కూడా మనం ఆలోచించాం. కాబట్టి ఇక ఈ యాకోబు భక్తుడు అంటాడు, నీ జీవము ఏ పాటిది అంటాడు.
కనుక మన జీవాన్ని గురించి మనం ఆలోచించాం. లోకంలో ఏ మానవుడు కూడా ఆ ప్రాణం గురించి ఆలోచించడు, అసలు ఆ మనసు కూడా తెచ్చుకోడు. కానీ లోకంలో మనుష్యుడు ఎలాగ జీవిస్తాడంటే తన ఇష్టానుసారం జీవిస్తాడు. మనుషులు తన ఇష్టం వచ్చిన రీతిలో బ్రతుకుతాడు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. తనకంటే ఎవరు లేరు అని ఒక అహంకారం కలిగి ఉంటారు, లేదా హెచ్చింపు కలిగి ఉంటారు. ఏమాత్రం తగ్గింపు కలిగి ఉండటానికి ఇష్టపడని మానవుడు. అయితే తన జీవాన్ని గురించి ఆలోచిస్తే ఏమైపోతాము కదా. ఇక్కడ అంటున్నాడు, మీ జీవము ఏ పాటిది అంటాడు. అలాగే ఇక్కడ జవాబు కూడా ఆయన ఇస్తాడు, మీ జీవము ఆవిరి వంటిది అంటాడు. అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవం. కాబట్టి కనుక మన బైబిల్లో మన జీవం గురించి కొన్ని ఉన్నాయి, అవి మనం చూసుకున్నాం. చూడండి, ఒక మాట మొదటి దినవృత్తాంతము 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం హృదయ పరిశోధనలు చేయించు యథార్థవంతులు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుతాను. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇది 29:15 పితరులందరి వలనే దేవుడు నీ సన్నిధిని అతిథులమును పరదేశులున్నై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. కనుక 29:15 వచనంలో చక్కగా రాయబడుతూ వచ్చింది. మొదటి దినవృత్తాంతంలో అదే కదా, 29:15. కనుక ఇక్కడ చూస్తే మనము 15లో వచ్చిన అంటున్నాడు, మా పితరులందరి వల్లనే మేము నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మనం ఎవరు అంట? అతిథులము పరదేశులం. కాబట్టి మన జీవము ఏపాటిది. కనుక ఈ లోకంలో మనము అతిథివంతుల వారు. అతిథి అంటే అలా వచ్చిపోతే వాళ్ళని అతిథులు అంటారు. ఎవరైనా మన బంధువులు వచ్చినప్పుడు అతిథులు వచ్చారు అంటారు. అంటే అతిథులు ఉంటే ఆడు ఉండేవారు కాదు, స్థిరమైన వారు కారు. అలాగే పరదేశులము. పరదేశములు అంటే మన వాళ్ళు వెళ్తుంటారు, అమెరికాకు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు. వాళ్ళకి ఎవరంటారు? వీళ్ళు పరదేశులు అంటారు. వేరే దేశం వారు వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులమై ఉన్నాము. మా భూ నివాసులము నీడ ఎంత అస్థిరము. భూనివాసులు ఎలా అంటుంట? నీడ వంటి అస్థిరం. నీడ ఎలా ఉంటుంది? మనం అప్పుడప్పుడు ఒక మేఘం వస్తుంది. మేఘం వచ్చినప్పుడు దాని కింద మనం నీడ వస్తుంది. ఆ నీడ కింద అబ్బా ఎంత హాయిగా ఉంటాం. విశాలమైన ప్రదేశం ఇక్కడ తెలియదు, కానీ విశాలమైన ప్రదేశంలో మనకు ఒక మేఘం వచ్చి ఆడ నీడిస్తే ఆ నీడ కింద మనం ఏమంటాం? సేద తీరుతాం, అబ్బా చల్లగా ఉంది అని. కొంచెంసేపు తిరగక ఆ మేఘం ఉంటుందాడా? ఉండదు. మేఘము ఆ నీడ జరిగిపోతుంది. అంటే దానికి స్థిరత్వం లేదు. అలాగే ఎక్కడైనా ఎండాకాలము కానీ చెట్లు ఉన్నప్పుడు చెట్ల కింద ఉంటే కొంతసేపటికి చల్లగా ఉంటాం, కొంచెంసేపటికి ఏమేసరికి అది నీడ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ నీడ మనతో ఉండదు, అది అస్థిరమైనది. కాబట్టి అంటున్నాడు, భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. మన కాలము, జీవించే కాలము ఎలాంటిదంట? నీడ అంత అస్థిరమైనది, అంటే స్థిరము కానిది. కాబట్టి మన జీవితము స్థిరము కానిది. మనము అతిథులము, మనము పరదేశులము. కనుక మన జీవితం ఇక్కడ స్థిరము లేదు అనేది మనకు తెలియచేస్తున్నది. కాబట్టి అంటున్నాడు, ఇది అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. కాబట్టి మనం గత 2000-4000 సంవత్సరాల క్రితం మనగాని చూస్తే ఆదాము ఉంటున్నాడు. ఆదాము గతించిపోయినాడు. తర్వాత ప్రవక్తలు గతించిపోయారు, రాజులు గతించిపోయినారు, చిన్న ప్రవక్తలు గతించిపోయినారు.
అందరూ కూడా అలాగే మన పితరులు, మన తాతలు ముత్తాతలు చూస్తే వాళ్ళందరికీ కూడా గతించిపోయిన వారే. మనము కూడా కొంతకాలానికి గతించిపోతాం. మన తరం వారు, మన పిల్లలు ముందున్నవారు, వారు కొంతకాలము జీవిస్తారు. అంటే ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు. అందుకే అంటున్నాడు యాకోబు, నీ జీవము ఏ పాటిది. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం రాయబడుతూ వచ్చినది. మనం అతిథులమంట, పరదేశులము, అలాగే భూనివాస కాలము నేడ ఎంత అస్థిరమైనది. మన స్థిరమైన జీవితం కాదు. కాబట్టి ఈ జీవితము అస్థిరమైన జీవితము కనుక ఈ జీవితంలో మనం ఎంతో దేవునికి దగ్గరగా జీవించాలి, తగ్గించుకొని జీవించాలి, విధేయతగా జీవిస్తూ మనము దేవునికి సమీపస్తులుగా ఉండేటట్టు చూసుకోవాలి. కనుక మా జీవంలో మనం ఏమాత్రం అతిశయం కానీ, అహంకారం కానీ, లేక హెచ్చింపుతనము కానీ అవి ఏమాత్రము ఉన్నా వాటి వల్ల ఏమాత్రము ప్రయోజనము ఉండదు. ఎందుకంటే మనము ఈ లోకములో శాశ్వతమైన వారం కాము, పరదేశులము. కనుక దేవుడు మనల్ని లోకానికి పంపించినాడు కొంతకాలము జీవించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆయన కొరకు సంతోషంగా ఉండాలని, దేవుని యొక్క పరిచయం చేయాలని, దేవుని ఆ యొక్క నామాన్ని ఉచ్చరించాలని, నామాన్ని ప్రచురం చేయాలని దేవుడు నిన్ను మనలను అందరినీ ఏర్పాటు చేసుకొని ఆయన మనకు జీవమునిచ్చి, ఆయన మనం బ్రతికించి ఆయన కొరకు జీవింపజేస్తున్నాడు. కాబట్టి మనం జీవించగలుగుతున్నామంటే అది ఆయన కృప మాత్రమే, కానీ మరి ఏది కూడా కాదు. కాబట్టి మన జీవము ఏ పాటిదని గ్రహించగలిగితే మనము జీవితము ఎంతో ఉన్నతముగా ఉంటుంది. ఇంకా మనం చూద్దాం మన జీవితం ఎలాగ ఉంటుందో. 39 కీర్తన 39 5వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన 39 5వ వచనాన్ని. దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు 4వ వచనంలో. 4వ వచనం మనం చదువుకున్న, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము అంటున్నాడు. కనుక దావీదు మహారాజు అంత గొప్ప రాజే, ఆయన ఎంతో దైవత్వం కలిగిన ఆయన, ప్రభువుకు సమీపముగా దేవునికి సమీపముగా ఉన్న దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనా నాకు తెలుపుము, నా ఆయువు ఎంతో అల్పమైనదో నేను తెలుసుకొన కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసినావు. కనుక బెత్తెడు అంటే చాలా కొలతల్లో బెత్తెడు అనేది చిన్నది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా జీవితకాలము, నా దినములు, నా పరిమాణము నీవు బెత్తెడంతగా చేసినావు. బెత్తెడు అంటే చాలా కొలతల్లో చిన్నది, కాబట్టి కొద్దిది. ఆయన జీవితకాలం ఎలా ఉందంట, ఆయన అంటున్నాడు నా జీవితకాలము చిన్నదిగా ఉన్నది అంటున్నాడు. ఇంకా మనకి ఎందుకు చూసినట్లయితే నా దినములు నీ సన్నిధిని ఆయుష్ కాలం లేనట్లయినది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎలాంటి వాడంట, వట్టి ఊపిరి వలె ఉన్నాడు. కనుక ఈ మన జీవము ఏ పాటిదని యాకోబు అంటున్నాడు. ఒకటి వచ్చి ఆవిరి వంటిది అని అంటున్నారు, రెండవది నీడ ఎంత అస్థిరమైనది అంటున్నాడు, మూడవది చూస్తే బెత్తెడంతా పరిమాణం కలిగినది, నాలుగవది వట్టి ఊపిరి అంటున్నాడు. యోబు పత్రికలో కూడా 7వ అధ్యాయం 7వ వచనం చూస్తే యోబు కూడా అదే మాటను ఉచ్చరిస్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం. కాబట్టి 6వ వచనాన్ని చదువుతాం. నా దినములు నేత కానీ నాడి కంటిన వడిగా గతించుతున్నది, ఈ వీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి. నా జీవం వట్టి ఊపిరి అని జ్ఞాపకము చేసుకున్నాము, నాకు నీకు నీ మేలు చూడదు. కాబట్టి ఇక్కడ యోబు గారు అంటున్నారు, నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, తన ప్రాణంతో చెప్తున్నాడు. నా జీవం ఎలాంటిదంట,
వట్టి ఊపిరి. కనుక ఆ ఊపిరి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు అర్థం కాదు. ఎంతో మనం చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం, అంతలో బాగుండాడు ఇంతలోనే అయిపోయినాడా అంట. కాబట్టి ఎంతలో నిన్న చూసి వచ్చాను, ఉదయం మాట్లాడాను అంటాం. అది ఎంత క్షణకాలం. అయితే దేవుడు మనకు ఏం చేస్తున్నాడు? కాపుదలని ఇస్తున్నాడు, భద్రతని ఇస్తున్నాడు, ఆ ఊపిరిని క్షేమంగా ఉంచుతూ వస్తున్నాడు. ఆయన అంటాడు, నా కన్నులు ఇక మేలు చూడదు. కనుక ఆ ఊపిరి లేకపోతే ఏం చూస్తుంది? ఏమీ చూడలేదు. మనిషిని చూడలేదు, మేలుని చూడలేదు, కీడుని చూడలేదు, అసలు ఏమీ చూడలేదు. ఊపిరి ఉంటే కదా చూడటానికి. అయితే దేవుడు మనకు మేలు చూసే భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు. మనకు ఊపిరినిచ్చి జీవమునిచ్చి ఆయనకు ప్రాణమునిచ్చి మనను ఆయన జీవింపజేస్తూ వస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఆరాధించాలని, ఆయన కనపరచాలని, ఆయన మహింపరచాలని. కాబట్టి దేవుని మనం ఎంతగా ఆయన్ని గణపరచాలంటే అంతగా గణపరచాలి. ఎందుకంటే మనం దేవుని వాక్యం మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. కాబట్టి రాత్రి పడుకుంటే ఉదయానికి లేస్తామో లేదో మనకు తెలియదు. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? బ్రతికిస్తూ వచ్చాడు, జీవింపజేస్తూ వచ్చాడు, మన ప్రాణం మనలో ఉండేటట్టు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని మనం ఎంతగా మనం ఆరాధించాలి, గణపరచాలి, ఎంతగా మహింపరచాలి. ఇంకా చూడండి, కీర్తన 90 అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకున్నాం. కీర్తన 90 5-6 వచనాల్లో ప్రొద్దున అది మొలిచి. కాబట్టి ఇక్కడ 5వ వచనం అంటూ, వరద చేతనైనా నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చ గడ్డి వలె చిగిరింతురు, ప్రొద్దున అది మొలిచి చిగిరించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అంటే పచ్చ గడ్డి వలె మనం మానవుని యొక్క జీవితం ఊపిరి ఎలాంటిదంట? పచ్చగడ్డి వలె ఉంటుందంట. ఉదయకాలం పచ్చగా ఉంటుంది, సాయంత్రానికి ఏమైపోతుంది? వాడిపోతుంది కదా. మనం కూడా చూస్తుంటాం, చెట్లు ఉదయం ఎంతో పచ్చగా ఉంటాయి, సాయంకాలానికి ఎండకి ఏమైపోతాయి? వాడిపోతుంటాయి, కొన్ని ఎండిపోతుంటాయి, గడ్డి ఎండిపోతుంది. అయితే దేవుడు మనల్ని జీవింపజేస్తూ వస్తున్నాడు. అందుకే పైన 4వ వచనంలో అంటాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించి నిన్నటి వలె ఉన్నవి. ఏమంటాడు? మోషే ప్రవక్త అంటున్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందులో ఒక జాము వలె ఉన్నది. కాబట్టి మన జీవిత కాలము ఎంత ఘోరమైనదో మనము చూడగలం. కనుక దాన్ని మనం అయితే మానవుడు ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించడానికి ప్రయత్నము చేయడు. ఎందుకంటే జరిగిపోతూ ఉంది, బాగుంది, అన్నీ క్షేమంగా ఉన్నాయి, కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా, ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా మనం కాలాన్ని, సమయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలి. కనుక మన జీవం, అందుకే యాకోబు అంటాడు, మన జీవము ఏ పాటిది అంటాడు కదా. ఇప్పుడు మనం చదువుకున్నాం, మన జీవం ఏ పాటిది అంటే మన జీవం గురించి మన జీవం ఆవిరి వంటిది, నీడ ఎంత అస్థిరమైనది, బెత్తిడంతది, వట్టి ఊపిరి ఉంటుంది, పచ్చగడ్డి వలె ఉంటుంది. ఇంకో భాగాన్ని కూడా చూద్దాం. కీర్తన 35:5 కీర్తన 35:5 వచనం అంటాడు, కానీ ఎలాగుంటాం అంటావా? వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే ఉందురుగాక. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎలాంటిదంటే గాలికి కొట్టుకొని పోయే పొట్టు వంటిది. కాబట్టి మనది ఎంతో చాలా విలువ లేనిదిగా ఉంటూ వస్తుంది మన జీవితం. కానీ దేవుడు దాన్ని విలువ కలిగినదిగా చేస్తూ వచ్చాడు. మన జీవము ఏ పాటిది అంటే మన జీవము దేవుడు ఆయన మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త
17వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును ఆ, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే ఆ. నిత్య జీవము. కాబట్టి మనం ప్రభువుని ఎరుగుట ద్వారా మనకేమొస్తుంది? ఆయన అలాంటి ఈ ఆవిరి వంటి జీవితాన్ని, నీడ వంటి జీవితాన్ని, బెత్తడైన జీవితాన్ని, పొట్టు వలె ఉండే జీవితానికి ఆయన ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఏం జీవితాన్ని ఇస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కనుక మనం చదువుకున్న భాగంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును ఆ, నీవు పంపిన యేసుక్రీస్తును ఆ, ఎరుగుటయే ఆ. నిత్య జీవము. కాబట్టి మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. ఎట్లా నిత్య జీవాన్ని ఇచ్చాడు? అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటే నిత్య జీవం. కాబట్టి ప్రభువుని ఎరుగుటే మనకు నిత్య జీవం. మన ఊపిరి ఎలాంటిదైనా దేవుడు మనల్ని ఎరిగినాం కనుక ఆయన మనకేమి ఇస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. యుగాయుగములుండే జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. అలాగే రోమాపత్రిక 6:23లో కూడా చూద్దాం. రోమిన్ రాసిన పత్రిక 6:23. ఏలయనగా ఆ, పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆ, అయితే ఆ. దేవుని కృపావరము ఆ. మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య ఆ. జీవము. కాబట్టి మనకి ఇక్కడ మన పాపం వల్ల, శాపం వల్ల మనం నశించిపోతున్నప్పుడు ఆయన మరణము చెందవలసిన మనలను మన జీవముకు ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దేని చేత? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక నిత్య జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు. మన జీవం అల్పమైంది కనుక బెత్తెరంతది, ఆవిరి లాంటిది, గాలికి చెదరగొట్టు పొట్టు వంటి జీవితానికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? ఆయన మనము నశించిపోవలసిన మనలను ఆయనే మన పాపభారనంతటిని మోసిగిన కల్వరిశిలువలో మోసి ఆయన చనిపోయి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆయన జీవము గల దేవుడు కనుక మనకు ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలాగే చూడండి, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నాం. పైనున్న వాటి మీదనే గాని ఆ, భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఆ. ఏలయనగా ఆ. మీరు మృతి పొందితిరి, ఆ. మీ జీవము క్రీస్తుతో కూడా ఆ. దేవుని యందు దాచబడి ఉన్నది. ఎక్కడుంది మన జీవము? దేవుని యందు దేవుని యందు దాచబడి ఉన్నది. మనం మృతి చెందిన వారము, కానీ మన జీవము ఎక్కడ దాచబడిందంట? దేవుని యందు దాచబడింది, ప్రభువులో దాచబడినాడు. కనుక మన జీవన భద్రంగా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపుదలను ఇస్తున్నాడు, భద్రంగా కాసి రక్షిస్తున్నాడు. నశించిపోకుండా మనల్ని, మన జీవాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మన జీవాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన దాచుతున్నాడు. కనుక ఎక్కడ దాచుతున్నాడు? చూడండి, మళ్ళీ చదువుకున్న భాగాన్ని. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదు. కాబట్టి మన జీవాన్ని దేవుడు కాస్తున్నాడు, దాస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ జీవం ఎంత విలువగా చూస్తున్నాడు. ఒకప్పుడైతే మన జీవము విలువలేనిది, అయితే ఇప్పుడు ఆ జీవం ఎంత విలువైందంటే యేసు ప్రభు తన హస్తాల్లో, తన రెక్కల చాటున ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపుదలిస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 91 అధ్యాయం 4వ వచనంలో అంటాడు, 91:4లో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై అన్నాడు. ఎలా కాస్తున్నాడు? ఆయన ఎలా భద్రపరుస్తున్నాడంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద మనల్ని కాస్తున్నాడు.
మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని మనం ఎంతగా ఆయన్ని స్తుతించాలి, ఎంతగానో ఘనపరిచే వారముగా ఉంటున్నాం. చూడండి, యోబు గ్రంథం 33:28 కూడా, యోబు గ్రంథం 33:8 వచనాన్ని మనం చదువుకున్నాం. నిశ్చయముగా ఆ. నీ పలుకులు నా చెవిని పడెను, ఆ. నీ మాటల ధ్వని నాకు వినబడెను. ఉమ్. ఏమనగా ఉమ్. నేను నేరము లేని పవిత్రుడను, ఉమ్. మాలిన్యం లేని పాపరహితుడను. 33:28 సారీ 33:28 కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించినాడు, నా జీవము వెలుగును చూస్తున్నది. ఏమంటున్నాడు? కోపంలోనికి, పాప కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించినాడు. దేని చేత విమోచించినాడు? ఆయన రక్తము చేత మనలను విమోచిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన రక్తం చేత కడుగుతూ వచ్చినాడు, పవిత్రపరుస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనము పాపములోను అపరాధములోను చచ్చిన వారంగా ఉంటే ఆయన రక్తం చేత, ఆయన విలువైన అమూల్యమైన రక్తం చేత, పరిశుద్ధమైన రక్తం చేత మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తూ వచ్చినాడు. నా జీవం వెలుగును చూస్తున్నది. ఏం చూస్తుందంట? వెలుగును చూస్తున్నాయి. కనుక ఒకప్పుడైతే మన జీవము చీకటిలో ఉంటుంది, కనుక ఆ చీకటిలో ఉన్న మన జీవాన్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చినాడు. అందుకే యోబు అంటున్నాడు, నా జీవం వెలుగును చూస్తున్నది. ఒకప్పుడు చీకటిలో ఉండింది, అంధకారంలో ఉండింది, నా పాపములో ఉండింది. ఇప్పుడైతే ఆ జీవము వెలుగును చూస్తున్నది. కనుక ప్రభువును చూస్తుంది. వెలుగు అంటే దేవుడే. కనుక ఆ జీవమును, యేసు ప్రభుని, ఆ జీవం చూడగలుగుటకు దేవుడు మనకు ఏమిచ్చినాడు? ఆయన కృపను ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన మనం చూడగలిగే వారంగా ఉంటూ వస్తున్నాం. అలాగే 33వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. అధ్యాయం 3వ వచనాన్ని, యెహోవా పాతాళం నుండి ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించితివి. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, మన జీవం పాతాళంలోకి పోకుండా ప్రాణమును లేవదీసితివి అంటాడు. కనుక మనము ఎక్కడికి ఉన్న పాతాళంలోకి పోవలసిన వారు, పాపంలోను శాపంలో ఉన్న మనం మరణిస్తే పాతాళంలోకి వెళ్తాం. అయితే దేవుడు నిన్ను, నన్ను, మనలను ఆయన ఏం చేస్తూ వచ్చాడు? పాతాళంలో నుండి ప్రాణం లేవదీసినాడు. గోతులకు దిగిపోకుండా నువ్వు బ్రతికిస్తూ వచ్చినాడు, లేవదీసినాడు, బ్రతికిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవం ఇప్పుడు వెలుగును చూస్తున్నది. మనం దేవుని చూస్తున్నాం, ప్రభువుని చూస్తున్నాం, ఆయన వాక్యాన్ని చూస్తున్నాం, ఆయన సన్నిధిలో జీవిస్తున్నాం. కనుక మనం ఎంతగానో మనము దేవుని ఆరాధించి గణపరిచేవారుగా ఉండాలి. కనుకనే దావీదు మహారాజు అంటున్నాడు, కీర్తన 103:4 వచనంలో చూద్దాం. కీర్తన 103:4 వచనంలో అంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచియున్నాడు. కాబట్టి సమాధిలోండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఇస్తున్నాడు కరుణా కిరీటముగా. ఆయన జీవమును మనకి ఇచ్చి బ్రతికించి, ఆయన మనల్ని ఊరికే వదల, ఆయన కరుణా కిరీటాన్ని మనకు ధరింపజేస్తూ వచ్చినాడు. అంటే మేలు చేస్తూ వచ్చినాడు, ఆయనలో జీవించే భాగ్యాన్ని ఇస్తూ వచ్చినాడు, దేవునితో కలిసి సంతోషించే భాగ్యాన్ని ఇచ్చినాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని, కాబట్టి అంటే దేనిని కూడా మరొకము అంటున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనల్ని దేవుడు ఎంతగానో మనల్ని హెచ్చిస్తూ వచ్చినాడు. యాకోబు అంటాడు, నీ జీవము ఏ పాటిది అంటాడు. కనుక మనం ఇప్పుడు చూసుకున్న భాగంలో చూసినప్పుడు మనం 2 భాగాలు చూసుకుంటూ వచ్చాం. ఒకటి మన జీవము ఏ పాటిది అని, ఆ జీవము నీ దేవుడు ఎలా భద్రపరుస్తూ వచ్చాడో, ఆ జీవాన్ని దేవుడు ఎలా విమోచిస్తూ వచ్చాడో, దేవుడు సమాధిలో నుంచి లేదా మనల్ని ఎలా జీవింపజేస్తూ వచ్చాడో, బ్రతికిస్తూ వచ్చాడో మనం చూసుకుంటూ వచ్చాం. కనుక మనం ఆయన్ని ఎంతగా హెచ్చించినా, ఎంతగా కనపరిచినా సరిపోదు. కాబట్టి మనం
మేలు చేసిన ఆ దేవునికి దావీదు మహారాజు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరువకు అంటున్నాడు. తన ప్రాణంతో చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప ఆంతర్యము, ఇంత గొప్ప ఆధిక్యతని దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మనమును కూడా నిన్ను నన్ను ప్రేమించి ఆయన మనకు జీవమునిచ్చి ఆయన వెలుగు చూసుటకు, ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన గణపరచుటకు దేవుడు నిన్ను నన్ను ఇక్కడ ఏర్పాటు చేస్తూ వచ్చినాడు, జీవింపజేస్తూ వచ్చాడు. దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన విలువైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం చేత మనం కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులు విమోచించి ఆయనని స్తుతించుటకు ఆయన ఆధిక్యతనిచ్చాడు. ఆయన సన్నిధిలో నిలబెడుతూ వచ్చినాడు. ఇందును బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఈ ఉదయకాలంలో కూడా దేవుడు మనం సజీవులుగా చేసి ఆయన సన్నిధిలో ఉంచినందుకు మరి ఆయన ఎంతగానో మనం కనపరిచిన వాళ్ళని ఉంటాం. కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు అంటాడు, నీ జీవము ఏ పాటిది అని. కనుక మన జీవం ఏ పాటిది అంటే మనం చెప్పుకుంటూ వచ్చాం. మన జీవం ఆవిరి వంటిది, నీడ వంటిది, బెత్తడి వంటిది, వట్టి ఊపిరి వంటిది, పచ్చిగడ్డి వంటిది, పొట్టు వలె అంటూ వచ్చి. అయితే అలాంటి జీవాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన కాపుదలను ఇస్తూ వచ్చాడు. కనుక దేవుడు క్రీస్తులో మన జీవాన్ని దాస్తూ వచ్చాడు. ఆయన రెక్కల చాటున మనల్ని కాస్తూ భద్రపరుస్తూ వచ్చాడు. అంతేకాదు పాతాళంలోకి వెళ్ళవలసిన మనలను, మరణానికి వెళ్ళవలసిన మనలను బ్రతికించి జీవింపచేసి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము దేవుని ఎంతగానో ఆరాధించాలి, స్తుతించాలి. మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిద్దాం, ఆనందింపజేస్తాం, సంతోషిస్తాం. కనుకయ్య ఈ వాక్య భాగాన్ని వాక్యానుసారం మనము ఆరాధిస్తాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కనుక ఆమె. మనందరూ లేచి ఒక పాట పాడుకొని మన ఆరాధనలోకి వెళ్దాం.